మీరు దృష్టి గలవారమని చెప్పుచున్నారు కనుక మీ యందు పాపదోషము నెలకొని ఉన్నది. తపస్సు కాలము 4వ ఆదివారము. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 9వ అధ్యాయము. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టు గుడ్డివాడైన ఒక మనిషిని చూచెను. ఈ యొక్క వాక్యంలో మొదట యేసు ప్రభుయే ఆ పుట్టి గుడ్డివాడి వద్దకు వెళుచున్నారు. ఆయనను ముందుగానే చూచి ఉన్నారు అని వాక్యం సెలవిస్తున్నది. యేసు ప్రభు తనంతట తానుగా ఆ గుడ్డివాని వద్దకు వెళుచున్నాడు. మరొక సందర్భంలో మనం చూసినట్లయితే గుడ్డివాడు యేసుప్రభు మార్గమున పోచున్నప్పుడు ఆయన యేసుప్రభుని దావీదు కుమార కరుణింపుము అని కేకలెత్తి సాగిను అని వచ్చిన భాగం మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ యేసుప్రభుని స్వయముగా గుడ్డివాని వద్దకు వచ్చేసినాడు. ఈ వచనంలో 2 ముఖ్యమైన విషయములు మనం చూస్తూ ఉన్నాము. మొదటిది, దేవుడే స్వయముగా మనల్ని వెతుకుచు మన వద్దకు వచ్చేసినాడు. అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాము, నేనే దేవుని వద్దకు పరిగెడుతున్నాను, నేనే ఆయన వద్దకు వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని. కానీ మనకంటే ముందే ప్రభువు మనల్ని వెతుకుచు మన కొరకు వస్తున్నారు, మన రకగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఈ గుడ్డివాని వలె మనము ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క శక్తిని, ఎవరు మన ముందుట ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం గ్రహించలేకపోతున్నాము. ఇక రెండవది, యేసు ప్రభు ఆ మనిషిని చూచెను అంటే అతని యొక్క బాహ్య పరిస్థితిని మాత్రమే కాదు, అతని యొక్క హృదయాన్ని, అతని యొక్క గతాన్ని, అతని యొక్క కుటుంబాన్ని, అతని ద్వారా ఏ విధంగా దేవుడు తనను తాను మహిమపరచుకోబోతున్నాడు అనే విషయాన్ని కూడా చూస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనము. యేసు నతనయేలుతో ఈ విధంగా అంటున్నారు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు కింద ఉండుటను నిన్ను చూచి తిని. అనగా ఆయన దృష్టి నుంచి ఎవ్వరూ తప్పించుకొనలేరు. ఆయన అంతటా చూస్తారు. ఆయన వద్ద దాచబడదగినది ఏ విషయమూ ఉండదు. ఆయన ఈ పుట్టి గుడ్డివాణిని తనకు ఉమ్ము నీటిని మట్టిలో కలిపి ఆ మట్టిని గుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి సిలోయాము కోనేటిలో కడుక్కొనుము అని చెప్పనంతనే ఆ గుడ్డివాడు చూపును పొందెను. ఇది వైద్య శాస్త్రానికి కూడా అంతుపట్టని విషయము. అప్పటి వరకు పుట్టు గుడ్డివానికి ఎవరూ కూడా దృష్టిని ఇవ్వలేరు కూడా. ఈ గుడ్డివానికి ఎంతటి భాగ్యము! లోకరక్షకుని, దేవాది దేవుణ్ణి తన కనులతో స్వయంగా చూసే భాగ్యము ప్రభు ఆయనకు దయచేశారు. అద్భుతం ద్వారా యేసుప్రభు ఆ గుడ్డివాని యొక్క బాహ్య కనులను మాత్రమే కాదు, ఆధ్యాత్మిక నేత్రములను కూడా తెరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ గుడ్డివాడు యేసుని ఒక సాధారణ వ్యక్తిగానే భావించాడు. అందుకే నాకు చూపించినది యేసు అను మనుష్యుడు అని చెప్పాడు. క్రమేణా ఆయన కనుగొన్నాడు, యేసు ప్రభు ఒక సాధారణ వ్యక్తి కాదు, ఒక ప్రవక్త అని వాడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ చూపును పొందిన వ్యక్తి యేసు ప్రభుని నమ్మడం, విశ్వసించడం మొదలుపెట్టి ఉన్నాడో, ఆయన పొందిన మేలుల గురించి సాక్ష్యమిస్తున్నాడో, పరిసయ్యులు అతనిని దేవాలయం నుంచి బయటికి వెలివేయడం చూస్తున్నాము. ఒక్కొక్కసారి క్రీస్తు ప్రభు నిమిత్తము మనము కూడా వెలివేయబడతాము, తిరస్కరించబడుతూ ఉంటాము. ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవాలయం నుంచి వెలివేయబడి ఉన్నాడో, యేసు ప్రభు తాను ఎవరు అనే విషయాన్ని, తానే మనిషి కుమారుడని, తానే క్రీస్తు అని చెప్పగా అతను ఆయన విశ్వసించడము, ఆరాధించడము చూస్తున్నాము. ఈ యొక్క సువిశేషంలో ప్రధానమైన అంశము పుట్టిగుడ్డివాడు చూపును పొందుట మాత్రం కాదు, అంతకంటే ఎక్కువగా మాకు దృష్టి ఉన్నదని చెబుతూ దేవుని యొక్క మహిమలను కనులారా చూస్తూ యేసే మెస్సయా, క్రీస్తు, లోకరక్షకుడు అని అంగీకరించలేకపోతూ ఉన్నారు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఈనాటి మొదటి పట్టణంలో సమూవేలు ఈషాయి కుమారుడు పెద్ద కుమారుని చూచి అతనికి రూపమును ఎత్తును చూచి భ్రమసిపోతాడు. దేవుడు ఎన్నుకున్న రాజు ఇతనే అని అనుకుంటాడు. కానీ ప్రభువు సమూవేలుతో, నరుడు చూచిన చూపుతో దేవుడు చూడడు, నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పాను. ఆ విధంగానే మనము కూడా బాహ్య రూపాలకు, అందాలకు భ్రమసిపోతూ ఉంటాము. మన జీవితము ఈ లోకానికి పరిమితం అయిన విధముగా ప్రవర్తిస్తూ ఉంటాము. మంచిని చెడుగాను, చెడును మంచిగా మన మనసుకు తోస్తూ ఉంటది. అదే విధముగా మన కుటుంబ సభ్యులలో గాని, ఇతరులలో గాని
మంచిని గుర్తించలేక వారిని దూషిస్తూ, నిందిస్తూ, అవమానపరుస్తూ ఉంటాము, కించపరుస్తూ ఉంటాము. కనులు ఉండి కూడా ఇతరుల యొక్క బాధను, కష్టాలను అర్థం చేసుకోలేకపోతున్నాము. చెవులు ఉండి కూడా ఇతరులను వినుటకు అశ్రద్ధ చూపుతూ ఉంటాము. ఈ విధంగా అయితే మానవులకు సర్వసాధారణముగా ఇతరులలో ఉన్న మంచిని కాకుండా చెడును చూచే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. క్రీస్తుకు మాత్రమే ఒకరిని అంధకారము నుంచి వెలుగులోనికి, అసత్యము నుంచి సత్యములోనికి, అవిశ్వాసము నుంచి విశ్వాసములోనికి, మూర్ఖత్వము నుంచి మంచితనంలోనికి నడిపించే శక్తి కలది. కనుక ఆ ప్రభుని ఆశ్రయించుదాం. మనలో ఉన్న అంధత్వాన్ని తొలగించమని ప్రార్థించుదాం. ఆమేన్.